This conference will now be recorded. Okay, right. The first and very important, how to learn Python programming language. How to learn Python programming language. రోడ్ మ్యాప్ లాగా ఇస్తాను మీకు ఇప్పుడు నేను హౌ టు లెర్న్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ చైల్డ్హుడ్ డేస్ హౌ టు లెర్న్ ఇంగ్లీష్ అండి ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని మీరు ఎలా నేర్చుకున్నారో అలానే మన పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని నేర్చుకోవాలి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని ఏ విధంగా నేర్చుకున్నాం మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని ఫస్ట్ ఆల్ఫాబెట్స్ నేర్చుకుంటాము అండ్ అదే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో నెక్స్ట్ వర్డ్స్ నేర్చుకుంటాము అండ్ ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో నెక్స్ట్ సెంటెన్సెస్ నేర్చుకుంటాము అండ్ ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో నెక్స్ట్ పారాగ్రాఫ్స్ రాస్తామండి దిస్ ఈస్ ద ప్రాసెస్ టు లెర్న్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దిస్ ఇస్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అని ఎలా ఉంటుంది ఆల్ఫాబెట్స్ ఉంటాయి వర్డ్స్ నేర్చుకుంటాం సెంటెన్సెస్ నేర్చుకుంటాం అండ్ ద పారాగ్రాఫ్స్ నేర్చుకుంటాం బట్ ద సేమ్ ప్రాసెస్ here we can apply the Python programming language. What is the Python programming language? ఇక్కడ పారాగ్రాఫ్స్ బట్ ఇక్కడ we can develop the programs అండి here we can develop the programs ఏ డెవలప్ చేస్తున్నాం మనం ఇక్కడ ప్రోగ్రామ్స్ డెవలప్ చేస్తున్నాం ఇక్కడ సెంటెన్సెస్ ఉంటాయండి ఇక్కడ ఏముంటాయంటే మన దగ్గర దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ స్టేట్మెంట్స్ వీటిని ఏమంటున్నాం ప్రోగ్రామ్స్ అంటున్నాం ఇక్కడ పారాగ్రాఫ్స్ అంటాం ఇంగ్లీష్ లో సెంటెన్సెస్ అంటాం but Python language it is called as a statement and then these are called as a words only but in Python it is called as not only alphabets Python లో alphabets ఉంటాయి digits ఉంటాయి స్పెషల్ సింబల్స్ ఇవన్నిటిని కలిపి ఇక్కడ ఆల్ఫాబెట్స్ అంటాం సో అందుకని మనం ఇక్కడ వీటిని ఏమంటామంటే ఆల్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ క్యారెక్టర్ సెట్ all these are called as a character set అని so how to learn the Python programming language first to learn the character set next learn the words next learn the statements and next we can develop the program within 2-3 days లో మనం ప్రోగ్రామ్ రాసే సిచ్యువేషన్ కి వెళ్ళిపోతామండి ఇది క్యారెక్టర్ సెట్ వర్డ్స్ స్టేట్మెంట్స్ అండ్ ప్రోగ్రామ్ ఫస్ట్ మన క్యారెక్టర్ సెట్ గురించి మాట్లాడదాం ఈ టాపిక్ లో ఫస్ట్ ఏం డిస్కస్ చేయాలి మన ఇక్కడ హియర్ వీ కెన్ డెవలప్ ది క్యారెక్టర్ సెట్ ఓన్లీ ఫస్ట్ టు డెవలప్ ద క్యారెక్టర్ సెట్ సార్ వాట్ ఈస్ ద క్యారెక్టర్ సెట్ సార్ క్యారెక్టర్ సెట్ అంటే ఏంటి ఇన్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏ క్యారెక్టర్ సెట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 కాంపోనెంట్స్ అండి one component is called as a alphabet and one component is called as a digit and one component is called as a special symbol alphabets digits and symbols what are the alphabets are available what are the symbols are available what are the digits are available ఇదంతా మీకు తెలిసిందే నేను మాట్లాడకూడదు ఆల్ఫాబెట్స్ అంటే ఏముంటాయి ద లోయర్ కేస్ లెటర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ABCDEF అండ్ సో ఆన్ జెడ్ వరకు ఉంటాయి అండ్ సేమ్ యాజ్ ద అప్పర్ కేస్ లెటర్స్ ఉంటాయి మన దగ్గర ద అప్పర్ కేస్ లెటర్స్ కూడా ఉంటాయి పైథాన్ లో ఏదైనా రాసుకోవచ్చు మీ ఇష్టం ABCD అండ్ సో ఆన్ జెడ్ వరకు ఉంటాయి ఇది మనకి అంత ఇంపార్టెంట్ ఏం కాదు అండ్ ద డిజిట్స్ కూడా మీకు తెలుసు మనం చెప్పాలన్నట్టుగా డిజిట్స్ మీకు ఐడియా ఉంటుందండి వాట్ ఆర్ ద ఆల్ఫాబెట్స్ వాట్ ఆర్ ద డిజిట్స్ అంటే ద నెంబర్స్ ఏమేమి ఉంటాయో మన దగ్గర అదేనండి ద నెంబర్స్ ఆర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది 0 1 2 3 అండ్ సో ఆన్ ఎన్నైనా వెళ్ళిపోతున్నాయి దీస్ ఆర్ ద డిజిట్స్ అండ్ వాట్ ఆర్ ద స్పెషల్ సింబల్స్ అండి మీ ల్యాప్టాప్ లో కీబోర్డ్ లో ఉన్నది ప్రతి సింబల్సే ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ డివిజన్ లెస్ దెన్ గ్రేటర్ దెన్ less than equal greater than or equal to and not equal to semicolon colon single quote double quote question mark comma dot and so on ఇలాంటి అన్నిటిని ఏమంటారు అంటే దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఎ స్పెషల్ సింబల్స్ సో వీ కెన్ డెవలప్ ద ఆల్ఫాబెట్స్ వీ కెన్ డెవలప్ ద డిజిట్స్ వీ కెన్ డెవలప్ ది స్పెషల్ సింబల్స్ దిస్ కాన్సెప్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ క్యారెక్టర్ సెట్ ఇన్ పైథాన్ this is the character set in Python. Sir, the next one is very important. ఇక్కడ నుంచి మన రియల్ సిలబస్ స్టార్ట్ అండి ద సిలబస్ స్టార్ట్స్ ఫ్రమ్ ద వర్డ్స్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్డ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ పైథాన్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్డ్స్ ఆర్ అవైలబుల్ సార్ మీకు వర్డ్ అనగానే గుర్తొచ్చేది ఏంటి ఏ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ వస్తాయండి ఏ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈజ్ కాల్డ్ ఏ వర్డ్ అండి ఇటువంటి వాటిని ఏమంటున్నాం వర్డ్ సో దీని జనరల్ లైఫ్ లో మాట్లాడదాం కొంచెంసేపు చాలా జనరల్ గా డిస్కస్ చేద్దామండి బట్టి పట్టు ఎవరం కూడా ఇక్కడ మీ రియల్ లైఫ్ లో మీ దగ్గర కొన్ని యాప్స్ ఉంటాయి మీ రియల్ లైఫ్ లో మీ దగ్గర కొన్ని డ్రెస్సెస్ ఉంటాయి డ్రెస్సులు
మా రెగ్యులర్ చేసుకునే డ్రెస్లు ఉంటాయి. ఎన్ని రకాల యాప్స్ ఉన్నాయి మీ దగ్గర? హౌ మెనీ టైప్స్ ఆర్ యాప్స్ ఆర్ అవైలబుల్? 2 రకాల యాప్స్ అండి. వన్ యాప్ ఈజ్ బిల్ట్ ఇన్ యాప్స్, అంటే నువ్వు ఫోన్ కొనుక్కున్నావు, నీ ఫోన్తో పాటే వస్తుంది. వన్ యాప్ ఈజ్ యూజర్ డిఫైన్డ్ యాప్. 2 రకాల యాప్స్ ఉన్నాయి మీ దగ్గర. వన్ యాప్ ఈజ్ బిల్ట్ ఇన్ యాప్, వన్ యాప్ ఈజ్ యూజర్ డిఫైన్డ్ యాప్. ఎనీవన్, ఎవరైనా మాట్లాడొచ్చు. ఫోన్ కొనుక్కున్నప్పుడు వచ్చే యాప్స్ ఏంటి, ఆ తర్వాత నువ్వు డౌన్లోడ్ చేసి మీరు ఇన్స్టాల్ చేసే యాప్స్ ఏంటి? ప్లీజ్ రెస్పాండ్ ఎనీవన్. ఇందు, సాయి చేతన్, శ్రీలక్ష్మి, శ్రీనివాస్ చెప్పండి, మాట్లాడండి. బ్లైండ్ కూర్చోవద్దు నా దగ్గర. ఫోన్ కొన్నప్పుడు వచ్చేయండి, మీరు ఇన్స్టాల్ చేసుకునేయండి. చెప్పమ్మా ఇందు. బిల్ట్ ఇన్ యాప్స్. బిల్ట్ ఇన్ యాప్స్ ఏముంటాయి? బిల్ట్ ఇన్ యాప్స్ ఏం వస్తాయి? ప్లే స్టోర్. ఎస్, వెరీ గుడ్. చెప్పండి. కెమెరా. చెప్పాలి. యూట్యూబ్. ఎస్, కెమెరా, గూగుల్ క్రోమ్, ప్లే స్టోర్, క్రోమ్, ఓకేనా, గూగుల్, అవునా, రైట్. సెట్టింగ్స్, క్యాలిక్యులేటర్, ఇవి మనం ఇన్స్టాల్ చేయం, బై డిఫాల్ట్గా వస్తాయి. వీటిని ఏమంటామంటే బిల్ట్ ఇన్ యాప్స్. ఆ తర్వాత నీ రిక్వైర్మెంట్ నువ్వు చేసుకునేది ఏంటి? ఫోన్పే, మీరు మాకు డబ్బులు పంపాలి ఫోన్పే, లేదా ఫీజు కట్టాలి జీపే, లేదా ఆయన ఆర్డర్ పెట్టుకోవాలి, ఒక కారు ఆటోని బుక్ చేయాలి, ఓలా, ఊబర్, ఏదైనా బిర్యానీ ఆర్డర్ పెట్టుకోవాలి, స్విగ్గీ, జొమాటో, లేదా ఇంకేదైనా ఆర్డర్ పెట్టుకోవాలి, డ్రెస్ కొనుక్కోవాలి, అమెజాన్, మీషోనో, ఏ రకరకాలు ఉన్నాయి కదా, ఫ్లిప్కార్ట్ లాంటివి, ఇవన్నిటిని ఏమంటున్నారు? బిల్ట్ ఇన్ కాకుండా యూజర్ డిఫైన్. రిక్వైర్మెంట్ ఫోన్పే, గూగుల్ పే పెట్టుకుంటాం, ఓలా, ఊబర్, స్విగ్గీ, జొమాటో పెట్టుకుని, లేకపోతే దీస్ ఆర్ నాట్ ఫర్ ఆల్, అవసరం లేదు. అలానే ఇక్కడ వర్డ్స్ కూడా 2 రకాలండి. హియర్ ద పైథాన్ సపోర్ట్స్ 2 types of words. 2 types of words అండి. One word is called as a keyword. One word is called keywords. The second one is called the user defined words. The words are 2 types. One is for keyword, one is for user defined word. What is keyword? What is user defined word? User defined word అంటే మీరు రాసే వాటిని ఏమంటారంటే యూజర్ డిఫైన్ వర్డ్. మీరు అంటే ఎవరు? డెవలపర్. The words which are developed by programmer, these words are called user defined words. The words which are developed by programmer అని మీరే డెవలప్ చేయాలి. మీరు డెవలప్ చేసే ఎటువంటి వర్డ్స్ ఏమంటారంటే యూజర్ డిఫైన్. ప్రోగ్రామర్ అంటే ఎవరు? డెవలపర్. ప్రోగ్రామర్ అంటే ఎవరండి? డెవలపర్. నేనున్నాను, ఇప్పుడు నేను ప్రోగ్రామర్, మీరున్నారు, మీరు ప్రోగ్రామర్, మీరు డెవలపర్. ఆఫ్టర్ ఫ్యూ డేస్ మీరు డెవలపర్. అంటే ఏ వర్డ్స్ అయితే ప్రోగ్రామర్ డెవలప్ చేస్తారో అటువంటి వాటిని యూజర్ డిఫైన్. ద వర్డ్స్ విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ అలాంగ్ విత్ సాఫ్ట్వేర్, విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ అలాంగ్ విత్ పైథాన్ సాఫ్ట్వేర్ అండి. పైథాన్ సాఫ్ట్వేర్ తో పాటే రావాలి. దీస్ వర్డ్స్ ఆర్ కాల్డ్ కీవర్డ్స్. మీరు ఏమీ టైప్ చేయొద్దు, మీరు ఓన్గా ఎక్కడ రాయొద్దు, మీరు ఓన్గా రాసే వాటిని యూజర్ డిఫైన్. కంప్యూటర్ సాఫ్ట్వేర్ నుంచి వచ్చే వాటిని, సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోగానే వచ్చే వాటిని, దట్ ఈస్ కాల్డ్ కీవర్డ్స్. సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేద్దాం, www.python.org దగ్గరికి వెళ్దాం. చూడండి, ఇక్కడ డౌన్లోడ్ పైథాన్ 3.11.1, Python 3.12.1. This is the latest version. ఓకేనా? ఈ లేటెస్ట్ వర్షన్ ఇన్స్టాల్ చేసుకుంటే నీ దగ్గర వచ్చే వర్డ్స్ ఏమంటున్నా? కీవర్డ్స్. అలా కాదు సార్, నేను డెవలప్ చేస్తే వచ్చే వర్డ్స్, ద వర్డ్స్ విచ్ ఆర్ డెవలప్డ్ బై ప్రోగ్రామర్, ఇటువంటి వర్డ్స్ ఏమంటున్నారు? దీస్ ఆర్ కాల్డ్ యూజర్ డిఫైన్డ్ వర్డ్స్. మీరు చేస్తే వచ్చేవి యూజర్ డిఫైన్. బై డిఫాల్ట్గా వచ్చే వాటిని ఏమంటున్నారు ఇక్కడ? మీరు ఇక్కడ కీవర్డ్స్. సార్ నేను చేస్తే వచ్చేయండి సార్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ది ఎడిషన్ ఆఫ్ 2 numbers అని. టు ఫైండ్ ది ఎడిషన్ ఆఫ్ 2 numbers ప్రోగ్రామ్ రాయాలి అనుకున్నాం. ఎవరు ఎలా రాయాలి సార్? యూజర్ డిఫైన్. నువ్వు రాసేయి. మీరు రాసే వాటిని ఏమంటున్నారు? డెవలపర్. ఓకే, డెవలపర్ 1 ఎలా రాస్తారు ఈ ప్రోగ్రామ్ని? డెవలపర్ 2 ఎలా రాస్తారు ఈ ప్రోగ్రామ్ని? డెవలపర్ 3 ఈ ప్రోగ్రామ్ని ఎలా రాస్తాం? డెవలపర్ 4 అయితే ఎలా రాస్తారు ఈ ప్రోగ్రామ్ని? ఏ డెవలపర్ ఎలా రాస్తుంది ఈ ప్రోగ్రామ్ని? సో వన్ కాల్ ప్రోగ్రామ్ ఏంది? వాట్ ఆర్ ద డిఫరెంట్ యూజర్ డిఫైన్డ్ వర్డ్స్? ద వర్డ్స్ విచ్ ఆర్ డెవలప్డ్ బై ప్రోగ్రామర్.
the words which are developed by programmer. These words are called user-defined words. For example, write a program to find the addition of the two numbers. ఈ ప్రోగ్రామ్ ఏ డెవలపర్ ఎలా రాస్తాడు? నేనైతే ఎలా రాస్తా, ఇందు అయితే ఎలా రాస్తుంది, చేతన ఎలా రాస్తాడు, శ్రీలక్ష్మి ఎలా రాస్తుంది, శ్రీనివాస్ ఎలా రాస్తాడు చూద్దాం. ఈ ప్రోగ్రామ్ ఎవరు ఎలా రాస్తారు? అదే యూజర్ డిఫైన్ వర్డ్. డెవలపర్ 1 నేనేం చేస్తున్నా, a equal to 10, b equal to 20, c equal to a plus b, print of c. డెవలపర్ 1 నేను రాసేది. a is one variable, a is called as a one variable, b is one variable, c is one variable. The final is c answer equal to 30. This is the developer 1 రాసే విధానం అండి. సార్ ఇలా రాస్తే శ్రీలక్ష్మి ఏమంటది, ఏబిసి రాయాలన్నా సార్, ఐ డోంట్ వాంట్ ఏబిసి, ఐ వాంట్ ఎక్స్, ఐ వాంట్ వై, జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై రాయొచ్చా రాయకూడదా? ద ప్రింట్ ఆబ్జెక్ట్. సార్ ఏబిసి రాయాలని రూలా? మా హిందూ అండ్ చేతాన్ని మాట్లాడండి, ఎవరేం మాట్లాడుతున్న ప్రాబ్లం మనవర్. ఏబిసి రాయాలన్నా XYZ కూడా రాయొచ్చా? ఎనీథింగ్ ఓకే, నో ప్రాబ్లం, మీ ఇష్టం. ఏబిసి అని రూల్ లేదు, XYZ రాసుకోవచ్చు. సార్ XYZ అని రూలా? N1 ఈక్వల్ టు 10, N2 ఈక్వల్ టు 20, N3 ఈక్వల్ టు N1 ప్లస్ N2, ప్రింట్ ఆఫ్ N3. మీ ఇష్టం. ఇలానే ఉండాలని రూల్ ఎక్కడా లేదు, ఇలానే ఉండాలని రూల్ కూడా లేదు. నెంబర్ 1 ఈక్వల్ టు 10 సార్, నాకు మంచిగా అర్థం కావాలి సార్. నెంబర్ 1 ఈజ్ 10, నెంబర్ 2 ఈక్వల్ టు 20, రిజల్ట్ ఈక్వల్ టు నెంబర్ 1 ప్లస్ నెంబర్ 2. ఇలా నీట్గా ఉండాలి సార్ నాకు ద ప్రింట్ ఆఫ్ రిజల్ట్. మీ ఇష్టం, మీకు ఎలా బాగా అనిపిస్తే అలా రాసుకోండి. దీస్ ఆర్ కాల్డ్ యూజర్ డిఫైన్డ్ వర్డ్. ఇవి యూజర్ డిఫైన్. ఈ స్పేస్ ఇవ్వాలన్నా సార్ ఇవాళ మీ ఇష్టం, నీట్గా ఉండాలంటే ఇచ్చుకోండి, లేదు. ఇప్పుడు నెంబర్ 1 అనేది యూజర్ డిఫైన్ వర్డ్, నెంబర్ 2 అనేది యూజర్ డిఫైన్ వర్డ్, రిజల్ట్ అనేది యూజర్ డిఫైన్ వర్డ్. హియర్ వాట్ హ్యాపెన్స్, ఏబిసి అయినా పర్వాలా, XYZ అయినా పర్వాలా, N1, N2, N3 అయినా పర్వాలా, నెంబర్ 1, నెంబర్ 2, ఓకే, రిజల్ట్ అయినా పర్వాలేదు. రిజల్ట్ ఆర్ కాల్డ్ యూజర్ డిఫైన్డ్ వర్డ్స్ లేదా వేరియబుల్స్ లేదా ఐడెంటిఫైయర్స్ లేదా ఆబ్జెక్ట్స్. ఎలా అన్నా ఒకటే, ప్లీజ్ గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. మీ ఇష్టం అండి, ఇలానే రాయాలని రూల్ ఎక్కడ లేదు. వీ కెన్ కాల్ ఇట్ ఐదర్ వేరియబుల్ ABC, XYZ, N1, N2, N3, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 is called as a variables, and user defined words and identifiers and objects. You can call it any name and no problem, call it any name as you wish, okay na? Any name, no problem, ela piluchukuna ibbandi ledu. Clear or not all of you? These are called user defined words. Sir, ilane rayalsina avasaram ledu, user defined. Now sir, we go for the keywords. Keywords ante enti mari మనం డెవలప్ చేసా, సాఫ్ట్వేర్తో పాటు వచ్చాయి. ఎవరు డెవలప్ చేసాయండి ఇవన్నీ? మాట్లాడాలి, నోరు తెరవాలి ప్లీజ్. నువ్వు చేసాయా, సాఫ్ట్వేర్తో పాటు వచ్చాయా? అమ్మ మంచిగా ఎంజాయ్ కూర్చోరా ఆన్లైన్లో, చెప్పాలి. ఏమైతే ఉంటాయో అవన్నీ ఎక్కడ రావాలి మనకి? అవి సాఫ్ట్వేర్తో పాటు వచ్చే వాటిని ఏమంటున్నారు? These are called as a user keywords. The words which are coming from along with software, వీటిని keywords అంటాం. సో ఒక్కొక్క లాంగ్వేజ్ ఒక రకంగా పిలుస్తామండి. The keywords are also called different names. The keywords are also called as a predefined words. ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి వాటిని ఏమంటున్నాం? ప్రీడిఫైన్డ్. ఆల్రెడీ ఉన్నాయి, ప్రీడిఫైన్డ్ ఆర్ బిల్ట్ ఇన్ వర్డ్స్, ఎలా అయినా పిలవచ్చు, ఆర్ standard words, or మీ ఇష్టం, or okay, right? Predefined words, built-in words, or standard words, or ready-made words, ready-made ఉన్నాయి కాబట్టి, or reserved words. You call it any name. వెంకటేశ్వర స్వామి అయినా, అల్లా అయినా, యేసు ప్రభు అయినా, సాయిబాబా అయినా, ఎవరైనా ఒకటే బాబు అని చెప్తున్నాం అక్కడ. మనం ఎనీ నేమ్తో పిలుచుకోవచ్చు. ఈ పేరు అయిన రూల్ ఎక్కడ లేదు, అక్కడ యాజ్ యూ విష్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇలాంటి కీవర్డ్స్ ఎన్ని ఉంటాయి సార్? మరి కీవర్డ్స్ అంటే ఫీచర్స్. సింపుల్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే
ఇంట్రడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్తే మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని డెవలప్ చేసింది ఎవరు? ద పైథాన్ వాజ్ డెవలప్డ్ బై Guido van Rossum in 1989. It is available in the different versions. Python is available different versions. ఏంటారు వర్షన్స్? వర్షన్ అంటే ఏంటి? ఈ మధ్య రీసెంట్ మీరు బిగ్ బాస్ చూసే ఉంటారు అందరూ కూడా. బిగ్ బాస్ 1, బిగ్ బాస్ 2, బిగ్ బాస్ 3, బిగ్ బాస్ 4 వర్షన్. బిగ్ బాస్ 1 is one version. Big Boss 1 is one version. Big Boss 2 is one version. Big Boss 3 is one version. ఏమంటారు వాటి వర్షన్స్ కదా? Big Boss 4 is one version. 5 is one version. 6 is one version. Recently 7 ఎంత అయింది కదా? These all are the different words అండి. These different ఏమంటారు వాటిని? ఓకే, ఒక్క సెకండ్ లైన్ లో ఉన్నాను. different versions, so call it any version, no problem. మరి అలానే ఇది ఏమంటామంటే ఏదైనా బండి కొనుక్కోవాలనుకో G1 అంటాం. G1, G2, G3, ఒక కారు కొన్నారు, ఒక బైక్ కొన్నారు, G4 జనరేషన్, G5, G6 అని హోండా యాక్టివా కానీ బండి కొనుక్కొని చూడండి, వాటి స్టిక్కర్లు ఉంటాయి. ఈ స్టిక్కర్స్ వస్తాయి మీకు. అంటే దట్ ఈస్ ద వర్షన్. ఒక ఫోన్ కొన్న వర్షన్, మోడల్, ఒక కారు కొన్న వర్షన్, ఒక ల్యాప్టాప్ కొన్న వర్షన్, వాచ్ కొన్న వర్షన్. అలానే ద పైథాన్ ఈజ్ ఆల్సో అవైలబుల్ different versions. Python is also available for different versions. ఏంటి సార్ ఆ వర్షన్స్? One version is Python version 1.0. One version is Python version 2.0. One version is Python version 3.0. Python version 1.0 was released in 1989. The first 0. version 9. First ఏమైందంటే 0.9 వర్షన్ వస్తుంది మార్కెట్లో. ఏ లాంగ్వేజ్ అయినా జస్ట్ ఓన్లీ శాంపిల్ కోసం ఒకటి వస్తుంది, దట్ ఈస్ 0.9. 0.9 వర్షన్, 0.9 100 దాన్ని అది మార్కెట్లో రిలీజ్ చేయరు. పైథాన్ వర్షన్ 0.9 వాజ్ రిలీజ్డ్ ఇన్ 1989. 1.0 వాజ్ రిలీజ్డ్ ఇన్ 1991. ఇక్కడ నుంచి మనకి అవైలబుల్గా ఉంటుంది ఆల్మోస్ట్ 34 years. And the second version was released in 2000 year. And the third version was released in 2008. మధ్యలో కొన్ని సబ్ వర్షన్స్ ఉంటాయండి, చిన్న సబ్ వర్షన్స్, స్మాల్ మోడిఫికేషన్స్. వన్ కింద 1.1, 1.2, 1.3, 1.4, 1.5, 1.0 and so on 1.12 వరకు వస్తాయి. These are the sub versions. These are same as 2లో కూడా అంతే ఉంటాయి. 2లో కూడా సబ్ వర్షన్స్ 2.1, 2.2, 2.3 అలా 2.12. 3లో కూడా అంతే. ప్రజెంట్ మనకు వచ్చింది 3.1, 3.2, 3.3, 3.4 అండ్ సో ఆన్. ప్రజెంట్ 3.12 చూడండి. విచ్ వర్షన్? 3.12 is the latest version. దాన్నే డౌన్లోడ్ చేస్తాం, దాన్నే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తామండి, నో ప్రాబ్లం. Clear or not? ఓకేనా? This is our latest version 3.0. Latest and current version. Latest and current version is is Python 3.12.1 was released in December 2023. Recent, just ఇంకా 1 month కాలేదండి, నెల కూడా కరెక్ట్ కాలేదు. జనవరి ఎండింగ్ కాదు, డిసెంబర్ ఎండింగ్ వచ్చింది, ఇప్పుడు జనవరి ఎండింగ్. లేటెస్ట్ అండ్ కరెంట్ వర్షన్ is 3.12.1. Clear or not, all of you? This is the process. Clear? And how many versions? How many keywords are available? The keywords are 35 అంటున్నాం. ఏంటంటే అక్కడ the total number of keywords are the total number of keywords are ఎన్ని కీవర్డ్స్ మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు? 35. ఈ 35 ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. ఇది ఎండ్ ఆఫ్ ద సిలబస్ 35 నేర్చుకోవాలి. One keyword is called as a true. One keyword is called as a false. One keyword is called a none. True, false, none అండి. ఫస్ట్ లెటర్ ఇస్ క్యాపిటల్ ఉండాల్సిందే. ఈ 3 మాత్రం. రిమైనింగ్ ఆల్ ఆర్ స్మాల్. అండ్ కీవర్డ్, ఆర్ కీవర్డ్, నాట్ కీవర్డ్, is keyword, in keyword,
and are not, is and in అండి, is and in keywords చూసుకోండి. The keywords are is and in. Okay, the keywords are is and in. True, false, none, and are not, is and in. Okay, if keyword, okay, elif keyword, else keyword, while keyword and for keyword. It loops అంటాం మనం మాట్లాడతాం. Break keyword, continue keyword, and the pass keyword. Break, continue, and pass. And they are the different keywords. Okay. Now here and EF keyword, return keyword, lambda keyword, global keyword, non-local keyword, import keyword. ఇవన్నీ కీవర్డ్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇదే సిలబస్. ఇంపోర్ట్ కీవర్డ్, ఫ్రమ్ కీవర్డ్, యాజ్ కీవర్డ్, ట్రై కీవర్డ్, accept keyword, finally keyword, raise keyword, assert keyword. Finally, raise and assert keyword. True, false, none, and are not, is and in, if else, while and for, break, continue, pass, def, return, lambda, global and non-local, import from as, try, accept, finally, raise and assert keyword, class keyword, with keyword, el keyword, asynchronous keyword, await keyword, yield keyword. ఇలా మన దగ్గర 35 keywords మన దగ్గర ఉన్నాయండి. కౌంట్ చేసుకున్న ఒకసారి ఉన్నాయా లేవా అనేది. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35. The total number of keywords are 35 keywords. The total number of keywords are 35. చూసుకోండి జాగ్రత్తగా. 35 ఉన్నాయా లేవా సార్? ఇవేనా కాదా? మేము ఎలా నమ్మాలి? These are the keywords. Go to the shell prompt, import keyword, keyword dot kw list, a list of the keywords. Import keyword. This is the keyword dot kw list. ఈ 2 commands ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. These are the 2 different commands. 2 different commands అప్లై చేయాలి. Import keyword, keyword dot kw list. మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఏం అప్లై చేయాలి? Go to the Python shell prompt, import keyword, keyword dot kw list. అంటే మీనింగ్ ఏంది? The list of keywords, list of keywords, list of keywords. లిస్ట్ కి లిస్ట్, KW అంటే కీవర్డ్స్ అని అర్థం. కీవర్డ్స్ అని అర్థం. ప్రెస్ ఎంటర్ కీ అన్ని వస్తాయి. చూసుకోండి, మీకు పంపించే నోట్స్లో ఇది కూడా ఉంటుంది క్లియర్గా. చెక్ చేసుకోండి ఒకసారి. ఎక్కడ ఇవ్వాలి? 3 greater than సింబల్ దగ్గర. 3 greater than సింబల్ దగ్గర ఇంపోర్ట్ కీవర్డ్, keyword dot kw list. ఇలా ఫస్ట్ వన్ ఏంటండి? ట్రూ, ఫాల్స్, నన్. ద ఫస్ట్ వన్ ఇది మన దగ్గర ట్రూ, ఫాల్స్, నన్. ఓకే, ట్రూ, ఫాల్స్, నన్. ఆ 3 తీసేయండి. ఉన్నాయా లేవా మీకు అర్థమైంది. సెకండ్ వన్ ఎండ్ ఆర్ నాట్. ఎండ్ ఆర్ నాట్. ఎండ్ ఆర్ నాట్. ఈజ్ అండ్ ఇన్. ఈజ్ ఎక్కడ ఉంటుంది చూడండి. ఈజ్ ఇక్కడ ఉంది, ఇన్ ఇక్కడ ఉంది. వాడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇచ్చాడండి, మనం సిలబస్ వైజ్ రాసుకున్నాం. ఇఫ్, ఎలిఫ్, ఎల్స్. ఇఫ్ ఇక్కడ ఉంటుంది ఐలో, ఐ ఫర్ ఇఫ్, ఐ. ఇఫ్, ఎలిఫ్, ఎల్స్. చూసుకోండి, ఇఫ్, ఎలిఫ్ అండ్ ఎల్స్. వైల్ అండ్ ఫర్, వైల్ లూప్. Okay, while, this is while is loop.
వైల్ లూప్, ఫర్ లూప్. సి ప్లస్ ప్లస్ లాంగ్వేజ్లో కూడా ఉంటాయి, ఇక్కడ కూడా ఉంటాయి. బ్రేక్, కంటిన్యూ అండ్ పాస్. దిస్ ఈజ్ ఫర్ బ్రేక్, కంటిన్యూ అండ్ పాస్. బ్రేక్, కంటిన్యూ అండ్ పాస్ అండి. బ్రేక్, కంటిన్యూ అండ్ పాస్. Def for return lambda. DEF, return lambda. Def ఎక్కడ ఉండాలండి, రిటర్న్ ఎక్కడ ఉందండి, లాంబ్డా ఇక్కడ ఉంది. పెట్టుకోండి, చూసుకోండి. ఇప్పుడు ఇంకా గ్లోబల్ అండ్ నాన్ లోకల్. ఇక్కడ గ్లోబల్ ఉంది, ఇక్కడ నాన్ లోకల్ ఉంది. ఇవి రెండు తీసేద్దాం. ఇక్కడ అన్ని వచ్చారా చెక్ చేస్తున్నాం. Import from as. This is import from as. Import from as. Right? Try except finally. This is called a try except finally. ఇక్కడ try రాస్తున్నానండి, ఇక్కడ except and finally పెడుతున్నాం. ఓకే, and try except finally. తర్వాత raise and assert. Raise and assert. This is the raise and assert. ఈ రెండు ఇక్కడ రిమూవ్ చేస్తాం. ఓకే, క్లాస్ అండ్ విత్. దిస్ ఈజ్ క్లాస్, ఇట్స్ కాల్డ్ యాజ్ ఎ విత్. Del asynchronous await. Del asynchronous await and yield. ఇలా మన దగ్గర ద టోటల్ నెంబర్ ఆఫ్ కీవర్డ్స్ ఆర్ 35 డిస్ప్లే అవుతున్నాయి. ఇది మన రియల్ సిలబస్ అండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్ బై వన్, డే బై డే. టుమారో ఆన్వర్డ్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద వన్ బై వన్. టుమారో స్టార్ట్స్ ద, స్టార్ట్ చేస్తాం టుమారో. ట్రూ, ఫాల్స్, నన్ అంటే ఏందో రేపు స్టార్ట్ చేద్దాం. ఓకే ఆర్ నాట్, ఆల్ ఆఫ్ యూ? ఆర్ యూ క్లియర్ ఆర్ నాట్ అండి?